Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో అంటే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్‌లో ఖచ్చితంగా జాయిన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తీసుకుంటాడని, లేకపోతే హోమ్ మినిస్టర్ తీసుకుంటాడని ఇలా వార్తలు వస్తా ఉన్నాయి. అలానే జనసేనకి ఎన్ని మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలున్నాయి అనేది ఈ వీడియోలో విశ్లేషిద్దాము. పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించాక జన సైనికులు నష్టపోకూడదని వాళ్ళు డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారని జెప్పేసని ప్రస్తుతానికైతే 21 సీట్లకి తగ్గడం జరిగింది గానీ, నెక్స్ట్ టైమ్ నుంచి ఖచ్చితంగా మూడో వంతు పదవులన్నీ అంటే ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్ల స్థాయి నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్సీలు నామినేటెడ్ పదవులన్నీ జన సైనికులకు ఖచ్చితంగా మూడో వంతు వచ్చేలాగా జూస్తాను అని జెప్పి అంటే 1/3 పదవులు జనసేనకొచ్చేలాగా జూస్తానని జెప్పి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు 26 మినిస్టర్ సీట్లున్నాయి. 26లో 1/3 అంటే అటు ఇటుగా 8, 9 సరే బీజేపీని కూడా జనసేనలో కలుపుకున్నా కూడా 8, 9 స్థానాలు వీళ్ళు మినిస్టర్‌లు తీసుకోగలుగుతారా అనేది ప్రస్తుతం క్వెషన్ మార్క్‌గా ఉంది. 9 అంటే బీజేపీకి 2 వదిలినా కూడా జనసేన 6 లేదా 7 మినిస్ట్రీలు తీసుకుంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. నా అంచనా ప్రకారం అయితే బీజేపీకి 3 తీసుకునే అవకాశాలున్నాయి. జనసేనకి 4 మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ వీళ్ళు గట్టిగా పోరాడితే ఐదోది కూడా రావచ్చు. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఖచ్చితంగా ఉండే అవకాశాలున్నాయి. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్ట్రీ తీసుకుంటే ఆయన ముందున్న చాలా సవాళ్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. డిప్యూటీ సీఎం తీసుకుంటే ఆల్రెడీ జగన్ గారి గవర్నమెంట్‌లో అయితే నలుగురున్నారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్‌లో ముందు 2014 నుంచి 19 అప్పుడు ఇద్దరు డిప్యూటీ సీఎంలున్నారు. సో, 1,15,00,000 బోడీలింగాల్లో ఈయన కూడా ఓ బోడీలింగంగా మిగులుతారు. అదే హోమ్ మినిస్టర్ తీసుకుంటే గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆరోపణలు చేశారు జగన్ గారి గవర్నమెంట్ మీద. అవన్నీ నిరూపించే ఛాన్స్ వస్తుంది. అంతేగాని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తీసుకుంటే పెద్దగా ఉపయోగం ఉండదని నా ఉద్దేశం అని చెప్తా ఉన్నాను. రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. ఇందాక వీడియోలో చూసినట్టు దాదాపు 30,000 మంది మహిళల్ని అక్రమ రవాణా చేసిన వాళ్ళని వెనక్కి తెచ్చి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అంటేనా పవన్ కళ్యాణ్ గారే గుర్తొచ్చే స్థాయికి ఆ పదవిని తీసుకునే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాలంటీర్లు 30,000 మందిని అక్రమ రవాణా చేశారు, హ్యూమన్ ట్రాఫికింగ్‌కి పాల్పడతా ఉన్నారని ఎలక్షన్లకు ముందు దాదాపు ఒక 3, 4 నెలల ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. ఆ 30,000 మందిలో కనీసం ఒక 20,000 మందిని వెనక్కి తెచ్చినా కూడా ఈయన వాళ్ళ ఫ్యామిలీస్‌కి అయితేనేమి, లేకుంటే ఆంధ్రప్రదేశ్ పిక్చర్‌గా ఖచ్చితంగా పెద్ద ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండే అవకాశాలున్నాయి. అలానే ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ ఆంధ్ర అయిందని చెప్పి ఆరోపించడం జరిగింది. అలానే సుగాలి ప్రీతి కేసు అయితేనేమి, వైఎస్ఆర్‌సీపీ గూండాలు అక్రమంగా ఇసుక రవాణాలు, లేకుంటే లిక్కర్ మాఫియా చేశారని ఆరోపించడం జరిగింది. ఇవన్నీ ఈయన ఖచ్చితంగా నిరూపించి శిక్ష పడేలాగా చేస్తే ఖచ్చితంగా ఈయన ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే ఊరికే ఏదో ఫ్లూక్‌లో చేసిన విమర్శల్లాగానే అందరి లీడర్ల లాగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండిపోయే అవకాశాలున్నాయి. అందుకని హోమ్ మినిస్ట్రీ తీసుకొని ఈ వైఎస్ఆర్‌సీపీ గూండాలనైతేనేమి, ఆ సుగాలి ప్రీతి కేస్ అయితేనేమి, ఇసుక మాఫియాని అయితే ఆ మాఫియాని అరికట్టడంలో అయితేనేమి, లేకుంటే ఆల్రెడీ చేసిన వాళ్ళకి శిక్ష పడే అవకాశాలు ఉండే దాంట్లోనైతేనేమి, అలానే డ్రగ్స్ మాఫియా చేశారు, డ్రగ్స్ ఆంధ్రాగా చేశారని చెప్పి తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. అవి కూడా కోర్టు ముందరికి తీసుకొచ్చి వాళ్ళకి శిక్ష పడేలాగా చేసే దాంట్లో అయితేనేమి, అలానే 30,000 మందిని మహిళల్ని వెనక్కి తెచ్చి దాంట్లో పాల్గొన్న వాలంటీర్లకి శిక్ష పడే దాంట్లోనైతేనేమి, ఇట్లాంటివన్నీ చేయగలిగితే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్‌గా చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. అలానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో గాని పెద్దగా రెస్ట్ తీసుకునే మనిషి అయితే కాదు. ఆయన 100% ఫుల్ ఫోకస్డ్‌గా వర్క్ చేసుకుంటా ఉంటారు. మంచో చెడో. అలానే చ ఆయన లేని అప్పుడే డిప్యూటీ సీఎం పోస్ట్ పనికొస్తుంది తప్ప, ఆయనున్నాక డిప్యూటీ సీఎం పోస్ట్‌కి పెద్దగా విలువ ఉండదని నా ఉద్దేశము.
మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. హోమ్ మినిస్టర్ తీసుకొని ఆంధ్రప్రదేశ్‌ని క్లీన్ ఆంధ్ర చేయగలిగితే అదే పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా శోభ తెస్తుంది. జనసేన పార్టీకి కూడా 2029లో మంచిగా ఫోకస్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అదే డిప్యూటీ సీఎం అయితే పెద్దగా ఆయనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీసే పెద్దగా తెలుసో తెలీదో కూడా అది కూడా డౌటే. డిప్యూటీ సీఎంకి ఆల్రెడీ జగన్ గారి గవర్నమెంట్‌లో నలుగురు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఇలా చాలా మంది డిప్యూటీ సీఎంలున్నా కూడా హోమ్ మినిస్టర్‌కి ఉండే వాల్యూ, ఆ ఫోకస్, ఆ విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది డిప్యూటీ సీఎంకి అనేది నా ఉద్దేశము. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ తీసుకుంటే మేలా? డిప్యూటీ సీఎం తీసుకుంటే మేలా? లేకుంటే వేరే మినిస్ట్రీ ఏమన్నా మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా అనేది తెలియజేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.